నమస్కారం అండి. పండగైన సంతోష సందర్భమైన నోరు తీపి చేసుకోవాల్సిందే. ఆ తీపి పసందైన హైదరాబాదీ డబల్ కా మిఠా అయితే ఆ మజానే వేరు. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా అసలైన రుచితో డబల్ కా మిఠా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. కదండి, మరి మొదలు పెడదాం. ముందుగా బ్రెడ్ స్లైసెస్ అంచులను కట్ చేసి వాటిని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ లేదా ప్యాన్లో నెయ్యి వేడి చేయండి. దాంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి తీయండి. ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత దీంట్లోనే ఒక 2 or 3 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అందులో బ్రెడ్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసి అందులోనే పంచదారకు సరిపడ నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం తయారు చేసుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని, టేస్ట్ కోసం కాస్త నెయ్యిని, అలాగే పాలని ఈ పంచదార మిశ్రమంలో వేసి 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించండి. బ్రెడ్ పాలను పూర్తిగా పీల్చుకునే వరకు ఉంచాలి. చివరగా ఇంత ముందుకు వేయించిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయండి. చూసారుగా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ కుటుంబ సభ్యులను, అతిథులను సంతోషపెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ధన్యవాదాలు.